హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా సిస్టర్ మీద చిన్న ప్రాంక్ చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. మేమిద్దరం మధ్యాహ్నం టీవీ చూస్తూ నిద్రపోయే అలవాటు ఉంది. నేనైతే కొంచెం ఎర్లీగా లేసాను, తను ఇంకా లేవలేదు. తను లేచేసరికి దాని హెయిర్ కట్ చేద్దాం అనుకుంటున్నాను. తనకి జుట్టు అంటే చాలా ఇష్టం. ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు, చూడాలి. తనకి తెలియకుండా కెమెరా ఫిట్ చేస్తున్నాను, చూద్దాం తన రియాక్షన్ ఎలా ఉంటుంది. सरस्वती सरस्वती ओ सरस्वती ले ఒకసారి ఒకసారి లే सरस्वती నా జుట్టు కట్టేయండి सरस्वती నా జుట్టు ఎట్ట కట్టేయండి కట్ చేసేసారా ఏందక్క ఇంత జుట్టు కట్టేపిందా? అదే కదా ఇప్పుడు చూడరా నేను ఇట్లా బయట కట్టేయాలా చూడండి ఎట్ట కట్ చేశారు. ఎవరు చేశారక్క ఈ పని? అయినా జుట్టు కదిలించే దొంగలు కూడా తిరుగుతున్నారేమో. అమ్మా చూడ ఎవరో కావాలనే ప్లాన్ చేశారు. నాకు జుట్టు అంటే ఇష్టం అని కావాలనే కట్ చేశారు. ఎవరు చేస్తారక్క అయినా ఈ పని? ఇంకేమో నువ్వైతే చేయలేదు सरस्वती నిజం చెప్పు. నేను కాదక్క, నిజంగా నేను కాదు. నాకు అసలు తెలీదు ఎలా కట్టయిందో, నాకు తెలియదు అక్క. నా మీద నిన్నేస్తున్నావు ఏంటైనా? ఇంట్లో ఇంకెవరున్నారు చెప్పు. నువ్వు నేను మన ఇద్దరం కదా పడుకోవాలి లేదా అత్త షాప్ లో ఉంది. నేను ఇప్పుడు లేస్తున్నాను అక్క, నువ్వు లేపాను. నాకు అసలు ఏం తెలీదు. ఇప్పుడే కదా నువ్వు నన్ను లేపావు. నేను ఎప్పుడు కట్ చేస్తాను అసలుకి? నిజం చెప్పు सरस्वती, కామెడీ చేయకుండా నిజం చెప్పు. జోక్ అయితే కాదు కదా. ఏంటక్క నన్ను అనుమానిస్తున్నావా? నేను ఎందుకు కట్ చేస్తాను అక్క నీ జుట్టు? నువ్వని తెలిసే మామూలుగా ఉంది सरस्वती, నిజం ఒప్పుకో. కావాలని నాతో గొడవ వేసుకోవాలని చేస్తున్నట్టున్నావు. నువ్వే కత్తిరించుకుని నా మీద వేస్తున్నట్టున్నావు. చూడు सरस्वती ఎంత జుట్టు కట్ చేసావో. నేను ఎందుకు కత్తిరిస్తాను అక్క? అయినా నాకేం అవసరం ఉంది? నీ జుట్టు కత్తిరిస్తే నాకేం వస్తుంది అసలుకి? నువ్వైతే కాదు కదా. నాకు తెలియదు అక్క అసలుకి. నువ్వు ఇప్పుడు లేపు చెప్తుంటే నేను షాక్ అవుతున్నా. నాకు పొడుగు చుట్టుందని నీకే పుల్లు. నువ్వే కన్ఫామ్ గా ఈ పని చేస్తావు ఆ మాట అంటావు. నీకు తెలుసు కదా నాకు లాంగ్ హెయిర్ అంటే ఇష్టం అని. అయితే నేను కత్తిరిస్తాను అనుమానిస్తావు నువ్వు? నీకు తప్ప అంత చనువుగా నా మీద చేసేది ఎవరు లేదు. లేదక్క, కన్ఫామ్ గా నువ్వే అయి ఉంటావు. నాకేం వస్తుంది అక్క నీ హెయిర్ కట్ చేస్తే? ఇంట్లోకి ఎవ్వరు రాలా सरस्वती, మన ఇద్దరమే ఉన్నాము. కన్ఫామ్ గా నువ్వే అయి ఉంటావు. ఎవరో వచ్చి కట్ सरस्वती ఇంకా వాదించుకోక. ఎవరో వచ్చి కట్ చేసుకోతే నా మీద వేసేస్తావు నువ్వు అసలుకి? నాకు తెలియక ఏదో పోలీసులు దమ్మని ఇన్వెస్టిగేషన్ చేసినట్టు చేస్తున్నావు. నా మీద అంత చేసేది ఇంకెవరికి బ్లేమ్ చేసి తప్పు ఒప్పుకునేటట్టు చేస్తున్నావు అక్క. నేను చేయకున్నా కూడానా? లేదు सरस्वती, నువ్వే చేసుకుంటావా ఇవాళ? నిజంగా నిజం ఒప్పేసుకోను. మరి ఇన్ని నిందలు వేస్తావు అనుకోలేదు అక్క నా మీద నువ్వు? ఏదో బాగా క్లోజ్ గా ఉన్నాం కదా అని మరి ఇట్లాంటి నిందలు కూడా నా మీద వాదించొద్దు सरस्वती. నాకు కోపం వస్తుంది. నా జుట్టు కట్ అయిపోయిందని. నువ్వు నిజంగా నిజం ఒప్పేసుకో, గొడవ ఎంత ఆగిపోద్ది. నువ్వు ఒప్పుకోకపోతే ఇంకా నేనేం చేయలేనక్క. నాకు తెలియదు అన్నాక
అయినా నేను కట్ చేసినట్టు నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ నా మీద నీకు తప్ప ఇంకెవరికి లేదు సరస్వతి. అంత చనువు ఇంట్లో చేయలేదు. చూపి అక్క, నేను మాట్లాడతానా? నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి నేను కట్ చేసినట్ట. తెలియకుండా ఎందుకు నా మీద ఇంట్లో ఇంకెవరు వచ్చారు? ఎవరు కట్ చేస్తారు? నువ్వే కట్ చేసుకుంటావు. ఎవరు కట్ చేసి వెళ్ళారు అక్క? నన్ను అడిగితే ఏంది అసలు? నా తెలియక అడుగుతాను. నాకు ప్రూఫ్స్ దొరకాల అప్పుడు చెప్తా సరస్వతి. అప్పుడు ఇంకా గొడవ పెద్దదైపోద్ది. నువ్వు నిజం ఒప్పేసుకో, ఇప్పటికి ఆగిపోద్ది ఇక్కడికి. నేను చేయకుండా ఎందుకు ఒప్పుకుంటాను అక్క? అసలుకి ఏంది బ్లేమ్ చేస్తున్నావు? ఏంది అసలుకి? చేయకుండా కూడా చేసినానని నువ్వు స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయినట్టు తప్పు ఒప్పుకోకూడదని నేను చేయలేదు. వాదిస్తా ఉన్నావు సరస్వతి. నేను చేయలేదక్క. నాకేం అవసరం అసలుకి? నీ జుట్టుగా తిరిగితే నాకేం వస్తుంది? ఒక ₹1,00,00,000 కానీ వస్తుందా? ఏంది నాకు? కాదు, దొంగలు ఇన్వెస్టిగేషన్ చేసి ఒప్పుకో అని బ్లేమ్ చేసినట్టు చేస్తున్నావు అక్క నువ్వు నన్ను. మరి ఇంట్లో ఎవ్వరికి అవసరం లేదు, ఎవ్వరు రారు మన ఇంటికి. మన ఇద్దరమే ఉన్నాము. కన్ఫర్మ్ గా నువ్వే చేస్తుంటావు సరస్వతి. నువ్వు నిజం ఒప్పుకోవట్లేదు. నాకేం అవసరం అసలుకి? ఏంటక్క నువ్వు నన్ను కావాలని బ్లేమ్ చేసి ఒప్పిస్తున్నట్టున్నావు. నువ్వు చేసేటట్టు ఒప్పిస్తున్నావు. నువ్వు చేయలే అయితే నాకు అవసరం లేదక్క. నేను ఎందుకు చేస్తాను అసలుకి? నాకు కానీ టైం వస్తే అప్పుడు చెప్తా సరస్వతి. నాకు కానీ ప్రూఫ్స్ దొరికాయంటే అప్పుడు చెప్తాను. ప్రూఫ్స్ ఉన్నప్పుడు మాట్లాడు, ఇప్పుడు కాదు. సరే. నీకై నువ్వు ఒప్పుకో సరస్వతి. నిజం ఒప్పుకో. చేయకుండా గొడవ ఎందుకు ఆగిపోద్ది. నాకై నేను తెలుసుకుంటే మాత్రం బాగుండదు సరస్వతి. ఇంకా నీకు తప్ప అవసరం లేదు సరస్వతి. నువ్వు వాదించబాకు సరస్వతి. ఇంకెవరు వస్తారు మన ఇంట్లోకి? చేయి తప్పు నేను ఎట్ట ఒప్పుకుంటావు అక్క? నేనైతే చేయలేదు. నాకు ఇంకేం లేసినట్టే ఉన్నాయి. ఇంట్లోకి ఎవరు రాలేదు. ఇంకెట్ట కట్ అయిపోద్ది నా హెయిర్. నేను నీతో పాటే కదక్క నిద్ర లేసాను. నాకు తెలుసు అసలుకి. నువ్వు లేపిన తప్ప నాకు తెలియదు. ఎందుకు అక్క కావాలని నన్ను పాయింట్ అవుట్ చేస్తున్నావు నువ్వు? సరే అయితే నీకై నువ్వు చెప్తే ఆగిపోద్ది. నేను కానీ ప్రూఫ్స్ కానీ పట్టుకున్నానంటే మాత్రం గొడవ పెద్దదైపోద్ది. నీ ఇష్టం. నిజం లాస్ట్ సార్ అడుగుతున్నా, నిజం ఒప్పేసుకో. నాకైతే తెలియదు అక్క. నేనైతే కత్తిరించలేదు. సరే సరే, నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తాను. ఆగక్క. ఏంది? ఎందుకు సరస్వతి నవ్వుతున్నావా? అక్క చిన్న ప్రాంక్ వద్దు. అక్కడ కెమెరా ఫిట్ చేస్తున్నా చూడు. ఏం సరస్వతి నా జుట్టు పైన నువ్వు ప్రాంక్ చేసేది? సారీ అక్క, వీడియో కోసం. వీడియో ఏం సరస్వతి? వీడియో నీ వల్ల నా బంగారం జుట్టు పాడైపోయింది. ఇప్పుడు ఎట్ట తిరగాలి సరస్వతి? ఇంతలా రియాక్ట్ అవుతావు నాకు తెలియదు. తెలుసు కదా నాకు ఇష్టమని. చెడంతే చిన్న ఫన్ కోసం చేశాను అక్క. తెలియదు అక్క నాకు. ఫన్ ఏంది? పైన ఫన్ చేసేది. నీ జుట్టు కత్తిరిస్తే నీకు తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో. సారీ అక్క, జస్ట్ ఫన్ కోసం అర్థం. చూడండి కెమెరా అక్కడ ఉంది. కెమెరా హాయ్ చెప్పక్క, ఏమనుకోకుండా ప్లీజ్ అక్క. లేదు సరస్వతి, నాకు నచ్చలా సరస్వతి వీడియో. అక్క ఫ్రెండ్స్, మా సిస్టర్ అయితే చాలా కోపంగా ఉంది తన హెయిర్ పోయిందని. నేను ఎలాగోలా కూల్ చేసి నెక్స్ట్ వీడియో కల్లా తనని ప్రిపేర్ చేయాలి. సరే అయితే బాయ్ ఫ్రెండ్స్.